ఈ వీడియో చూసే మీ అందరికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మామా. అదేంటంటే తులసి అక్క మీద మనం ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో చేసాం. అది మన మెయిన్ ఛానల్ ఎస్కేఆర్ కౌంటర్స్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో రీసెంట్ గా రికార్డ్ చేసింది కాదు మామా. మన మెయిన్ వీడియో 20 మినిట్స్ ప్లస్ లెంత్ వచ్చేయడంతో ఆడియన్స్ చూస్తారా లేదా అనే టెన్షన్ తో నేను ఈ పోర్షన్ ట్రిమ్ చేశాను. ఆ డిలేటెడ్ పోర్షనే ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో. సో ఇంత చిన్న వీడియో పెట్టాడు అనుకోవద్దు, అలాగే ఇది దానికి పార్ట్ 2 అని కూడా అసలు అనుకోవద్దు. రీజన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మామా. ఓకే, నౌ లెట్స్ వాచ్ ద వీడియో. ప్రజలందరినీ ఈక్వల్ గా చూస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కేంద్ర పాలకులకు, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకు ముస్లింలు చేసే నమాజ్లు, హలాల్లు, వాళ్ళు వేసుకునే వాళ్ళ పిల్లలు వేసుకునే హిజాబ్లు ఎందుకు చాలా పెద్ద సమస్యలా కనిపిస్తున్నాయి? ముందుగా నమాజ్ గురించి మాట్లాడదాం. రోజుకి 5 సార్లు, కొన్ని చోట్ల అంతకు మించి కోర్టు చెప్పిన డిజిబిల్స్ కి మించి మోగుతూ ఉంటాయి. అందులో ఏముంటదంటే అల్లా ఒక్కడే దేవుడు, ఇంకెవరు దేవుళ్ళు కాదు అని. మరి ఇది అన్యమతస్తులు కూడా వింటున్నారు కదక్క. అలా అని చెప్పి కేసులు ఏమన్నా పెట్టేశారా? ఇంకేంటి హలాల్ గురించి మాట్లాడింది కదా అక్క. హలాల్ అంటే తెలుసా మామా? ఇస్లాం చట్టాలకు అనుగుణంగా ఉన్నది ఏదైనా విచ్ ఈజ్ యాక్సెప్టబుల్ బై ఇస్లామిక్ లాస్, అదే హలాల్. సింపుల్ గా చెప్తాను, వాళ్ళు వాడే ఏ వస్తువు అయినా హలాల్దే అయి ఉండాలంటే పండించేవాడి దగ్గర నుంచి అమ్మేవాడి వరకు ముస్లిమే అయి ఉండాలి. అన్యమతస్తుల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది హరాం అయిపోతుంది అనమాట. ఇంతవరకు బానే ఉంది. అది వాళ్ళ నమ్మకము, వాళ్ళ ఆచారము అనుకుందాం కొంచెం సేపు. సో వాళ్ళు ఓపెన్ గా మేము తినే దగ్గర నుంచి కడుక్కునే వరకు వేరే మతం వాళ్ళు జోక్యం చేసుకోవద్దు, మా చట్టాలు ఒప్పుకోవు అని అంటున్నారు కదా. దానిని మాత్రం వేరే మతం వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి, చేస్తున్నారు కూడా. అదే హిందువులు మాకు హలాల్ వద్దు, నాన్ హలాల్ కావాలి, జటకా మాంసం కావాలి అంటే నీకేంటి నొప్పక్క? మండుతున్నట్టుంది. ఎందుకు హిందువులంటే వాళ్ళ ఇష్టాలంటే అంత కోపం? నీకు హలాల్ ఇష్టమైతే కొనుక్కో, తిను, అంతేగాని ఇష్టం లేదు అన్న వాళ్ళని తప్పుగా ఎందుకు అక్క చూపిస్తావు? మళ్ళీ నువ్వు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నావు. బాగుందక్క. నెక్స్ట్ ఏంటక్క? హిజాబ్. వేరే దేశాన్ని ఉదాహరణగా తీసుకుని మన దేశం నేర్చుకోవాలి, బీజేపీ లీడర్లు నేర్చుకోవాలి, మోదీ గారు నేర్చుకోవాలి అని అంటున్నావు కదా. ఇరాన్ లో యాంటీ హిజాబ్ ప్రొటెస్ట్ నడిచింది తెలుసా? అతి కిరాతకంగా హిజాబ్ వద్దు అన్న వాళ్ళని చంపేశారు. వాళ్ళు మహిళలే అక్క. మరి వాళ్ళ గురించి మాట్లాడవా? వాళ్ళ ఉదాహరణ తీసి మన దేశం ఎందుకు పాటించట్లేదు అని అడగవా? మరి ఇక్కడున్న మహిళలకి మనకు కూడా హిజాబ్ వద్దు, ఒకసారి ఇరాన్ ని చూడండి అని చెప్పవా? ఆహా, ఇవెందుకు చెప్తావు? మనకు కావాల్సింది బీజేపీ మీద ఉమ్మేయడం. అయినా ఈ హిజాబ్ వివాదం మొత్తం వెనక నుంచి నడిపించింది PFI ఉగ్రవాద సంస్థ అని ప్రూఫ్ తో న్యూస్ వచ్చింది, చూడలేదా? అయినా ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో ఉగ్రవాదుల సంస్థ వెనక నుండి స్టూడెంట్స్ తో ఇలాంటి వివాదాన్ని లేవనెత్తితే దేశం మొత్తం హిజాబ్ వేసుకోనివ్వట్లేదు అన్నట్టు గోల పెడుతున్నావు. అండ్ నీకు హిజాబ్, నకాబ్, బుర్కా వీటికి డిఫరెన్స్ తెలుసా? వాళ్ళు స్కూల్ కి వేసుకెళ్ళింది ఏంటో తెలుసా? వాటిని బుర్కా అంటారు. ట్రైన్ లో, బస్సుల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో హిజాబ్ ని బ్యాన్ చేశారా? వేసుకోకుండానే తిరుగుతున్నారా? లేదంటే ఎవరైనా ఆపుతున్నారా? కానీ ఇరాన్ లో వేసుకోకపోతే చంపేస్తున్నారు మేడం. హిందువుని పెళ్లి చేసుకుని హిజాబ్ వేసుకోలేదని చంపేశారక్క. న్యూస్ తెలుసా నీకు? మీరు అనుకునే వాళ్ళు మెజారిటీ అయితే రేపు మీరు కూడా హిజాబ్ వేసుకునే వీడియోలు చేసుకోవాలి. ఒకప్పుడు హిందూ ముస్లిం బాయి బాయి అనుకునేవారు. ఇప్పుడు మనుషులు కలుషితం అయిపోవడం వల్ల కొంచెం తగ్గింది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, జనాల్ని ఎడ్యుకేట్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రేరేపిస్తూ రెచ్చగొట్టద్దు అంటున్నా. ప్రపంచం మొత్తం మీద షుగర్ పేషెంట్స్ మన దేశంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. ఈ వీడియోకి ఇంతే మామ. ఫుల్ లెంత్ వీడియో చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పిన్ కమెంట్ లో పెడతాను, వెళ్ళి చూడండి మామ. అలాగే ఇది మన బ్యాకప్ ఛానల్, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మామ.